అండి అందరికీ ఇలా చికెన్ మన రెస్టారెంట్లో తింటాం చూడండి. చికెన్ కర్రీ ఎంత రుచిగా చేస్తారో అంత రుచిగా నేను చేస్తున్నాను ఈరోజు. ఒకసారి ఎలా చేయాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా వచ్చేసేయండి. దానికోసం అయ్యి నేను 1/2 కేజీ చికెన్ కొట్టుకొచ్చామండి. ఇదిగో శుభ్రంగా ముందర కడుక్కోవాలి. నీళ్ళు తీసుకొని దాంట్లో వేసేసుకుందాం. చికెన్ అంతా శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇదిగో తీసి గట్టిగా పిండేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని కడుక్కొని పెట్టుకున్నాం కదండి. చూడండి ఎంత చక్కగా కడుక్కొని పెట్టుకున్నాము. ఇంకా దీంట్లోకి మనం మిగతా అన్ని వేసుకొని కలుపుకుందాం. ఇంకా కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఆల్రెడీ నేను. అదొక్కరవ, రుచికి తగ్గట్టు సాల్టు, కల్లుప్పు అండి, సాల్ట్ అన్నాను కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా కలుపుకుందాం. ఎర్రగా ఉంది చూసారా మా కారం ఎంత ఎర్రగా ఉందో, బాగా ఎంత కలర్గా పడుతుందో. శుభ్రంగా ముక్కకి ఇలా పట్టిద్దాము. ఉప్పు కారాలన్నీ చక్కగా పట్టుతాయి. ఓకే, దీనికి రెస్ట్ ఇద్దాం 10 నిమిషాలు. ఇదిగోండి, దానికి చికెన్ ఒక 1/2 కేజీ అన్నా కదా, దాంట్లోకి 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకున్నాక మీకు వీడియో చూపించేస్తాను. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. దాంట్లోకి కొంచెం యాలక్కాయలు, లవంగాయలు, చెక్క, బిర్యానీ ఆకు వేసాను. కొంచెం వేడెక్కాలి. కొంచెం బిర్యానీ ఆకు కూడా వేగాక తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం ఫ్రై చేసుకున్నాం. మంచిగా కొంచెం కలరు అంటే టమాటాది స్కిన్ ఊడిపోయిన దాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇంకా ఆయిల్ బయట చూసారా, బాగా ముక్క వేగింది. చాలు, ఇంత మాత్రం వేస్తే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసానండి. దీంట్లో కొంచెం వేస్తున్నాను, గమనించండి. ఎంత కొంచెం రెస్టారెంట్లో మనం తింటాం చూడండి, ఆ ఫ్లేవర్ అసలు ఎంత బాగా వస్తుందో ఒకసారి మీరు ట్రై చేయండి. అది పచ్చివాసన పోయిన దాకా మనం వెయిట్ చేద్దాం. కొంచెం కరివేపాకు, ఇందాక మనం ఈ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ శుభ్రంగా ఉప్పు కారం అన్నీ పట్టినాయండి. ఇదిగో చూసారా అన్నీ పట్టినాయి. ఇది దీంట్లో వేసేసుకుందాం. వేసాక ఒక్కసారి పైకి కిందకి ఎగరేద్దామండి. పైకి కిందకి బాగా ఎగరేసుకొని పొయ్యి పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇదండి, ఇది మొగ్గిని చూసారా, ఇది మొగ్గాక వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇంకా రుచికి తగ్గట్టు, మనకు మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి, మోయినంగా పోసుకోండి. ఎందుకంటే బాయిలర్ కూడా అమ్మట ఉడుకుతుంది, నాటుకోడి ఉడకదు కానీ బాయిలర్ కూడా ఊరక సిమ్లో పెట్టుకుంటేనే మగ్గిపోతుంది, అంత వీజీగా ఉడుకుతుంది.
సరిపోతాయా, కొంచెం పోసుకుందాం చాలు, ఇంకెక్కువ పోసుకోవద్దు. దాని మీద మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము బాగా. ఒకసారి అబ్బా కమ్మని వాసన వస్తుంది. చూడు ఎంత చక్కగా ఉందో. అవి కొంచెం ఉడకాలండి, 2 నిమిషాలు ఉడకనిద్దాము. కొంచెం గరం మసాలా వేసుకున్నాక 1 నిమిషం ఉంచుకోవాలి కదండి, అందుకని కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఇంట్లో అయిపోయిందండి, అందుకని ప్యాకెట్ వాడుతున్నాను, ఇంట్లో తయారు చేస్తాను. చాలు, 1 నిమిషం ఉంచుకొని తిప్పేస్తాను. ఓకే, ఇదిగోండి మెంతికూర ఎండబెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇంకా దీంట్లో వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చూసారా ఎంత చక్కగా గ్రేవీ తయారైందో. ప్లేట్లోకి వేసుకున్నాం. వేడి వేడి రైస్, వేడి వేడి చికెన్. చూసారా ఎంత చక్కగా ఉందో, జ్యూసీగా. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.